చిన్నారులు, మనం క్రిందటి భాగంలో చిన్న మీరా తన మాటకారి చిలుక స్నేహితుడు మిత్తుతో కలిసి తమ తోటలో ఎంతో ఉత్సాహంగా సూర్యముఖి విత్తనాలను నాటడం చూశాము. కానీ మొదట్లో ఏమీ మొలకెత్తకపోవడంతో మీరా నిరాశపడింది. అప్పుడే తన తల్లి చెప్పిన అద్భుతమైన పంచతంత్ర కథ ఆమెకు గుర్తుకు వచ్చింది. తొందరపడి తనకు తానుగా గాయపరుచుకున్న ఒక కోతి గురించిన కథ అది. ఈ కథ మీరాకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పింది. తొందరపడకు, సహనంగా ఉండు. కొన్నిసార్లు వేచి చూడడం మరియు గమనించడం తెలివైన పని. ఆ రోజు నుండి మీరా, మిత్తు పాటలు, శ్రద్ధ మరియు ప్రేమతో నిండిన ఒక మధురమైన ఉదయపు దినచర్యను ప్రారంభించారు. మొలకలు లేనప్పటికీ మీరా తన గుండెలో ఏదో వికసిస్తున్నట్లు భావించింది. ఆపై ఒక అద్భుత ఉదయం మీరా ఆనందం వలె పొడవుగా బంగారు రంగులో సూర్యరశ్మితో నిండిన సూర్యకాంతి పువ్వులు వికసించాయి. ఆ సాయంత్రం సూర్యుడు కొండల వెనుక అస్తమిస్తున్నప్పుడు మీరా తన తల్లితో కలిసి ఉయ్యలపై కూర్చుంది. ఒక సూర్యకాంతి పువ్వు రేకును సున్నితంగా తాకుతూ ఆమె గుసగుసలాడింది. అమ్మా, మనుషులు కూడా ఇలాగే పెరుగుతారా? మెల్లగా, నిశ్శబ్దంగా. ఆమె తల్లి నవ్వి మీరా తలను నిమిరింది. అవును నా చిట్టి తల్లి, మనమంతా విత్తనాల వలనే పెరుగుతాము. కొన్నిసార్లు మనం వేగంగా నేర్చుకోవాలని, వేగంగా గెలవాలని, వేగంగా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాం. కానీ నీ సూర్యకాంతి మొక్క వలె మనకు సమయం కావాలి. వేళ్ళు వేయడానికి సమయం, వికసించడానికి సమయం. మీరా తన తలను తల్లి భుజంపై వాల్చి మెల్లగా అంది. అయితే నేను ఎప్పుడూ తొందరపడను. నా సూర్యకాంతి పువ్వుల వలనే నేను కూడా పెరుగుతాను. తల్లి ఆమె నుదుటిపై ముద్దు పెట్టింది. తోట బంగారు కాంతితో మెరిసిపోయింది. మీరా గుండె నిండిపోయింది. కథ యొక్క నీతి: నిజమైన ఎదుగుదలకు సమయం పడుతుంది. విత్తనాలు సూర్యకాంతి పువ్వులుగా మారినట్లుగా మన ఆలోచనలకు, నైపుణ్యాలకు, భావాలకు సహనం, శ్రద్ధ మరియు నమ్మకం అవసరం. మనం తొందరపడడం ఆపి పోషించడం ప్రారంభించినప్పుడు తోటలో మరియు మన హృదయాలలో ఏదో అందమైనది వికసిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని హృదయాన్ని హత్తుకునే కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.